దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనుషులు. దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనుషులు అన్నాడు మన మహాకవి. అదే 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 నా పల్లవి. దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనుషులు. కూడు నువ్వు కట్టే బట్ట ఉండే మేడ ఎరగవచ్చాయనుకున్నావా? దుక్కి దున్ని నేతనేసి ఇటుక మోసి నెత్తెరునే చెమటగా వీటిన కొలనే ముక్కలు చేసిన బక్క రైతులు, అడుగు కూలీలు, కష్టజీవులు, వాళ్ళ బిచ్చమే నీ మెతుకు, వాళ్ళ పుణ్యమే నీ బ్రతుకు. దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనుషులు. దేశం లేదమ్మా నీ ఏసీ రూముల్లో, నీ స్ప్రింగ్ బెడ్డుల్లో, నీ టీవీ సెట్సుల్లో. మరెక్కడుందో తెలుసా? రోడ్డు మీది బతుకుల్లో, పైకి తేలిన ఎముకల్లో, వస్తులుండే కడుపుల్లో, సస్తూ బతికే మనుషుల్లో. అక్కడుంది ఈ దేశం. పీడిత బాధిత వంచిత వర్గాల్లో సలసలగాగే ఆవేశం. దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనుషులు. పాలు లేక చచ్చే పసి పాపలు, గూడు లేక ఉనికే అనాథలు, డిగ్రీల మూట మోపున కట్టిన ఆఫీసుల చుట్టూ తెగ తిరిగే నిరుద్యోగులు, నిర్భాగ్యులు ఉన్నారని తెలుసా? మనలో ఉన్నారని తెలుసా? వస్తుంది అది తెలిసే రోజు వస్తుంది, ధనమదాంతుల తాటవలసే రోజు వస్తుంది, తేరగ తింటూ పెంచిన కొవ్వు పెంచే రోజు వస్తుంది. ఆనాడే ఆనాడే నిరుపేదల పూరిళ్లకు, శ్రమజీవుల ముంగిళ్లకు దిగి వస్తుంది ఆ స్వర్గం. అడిసొస్తుంది మీ వర్గం, అడిసొస్తుంది మీ వర్గం. ధన్యవాదాలు.